వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు. ఈరోజు నేను చిట్టి ముత్యాలతో టమాటా రైస్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను. ఒక 8 టమాటాలు తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక 2 బంగాళదుంపలు, ఒక 5 పచ్చిమిరకాయలు, కొన్ని బొబ్బరి చిక్కుళ్ళు, 2 ఎండుమిరకాయలు, కొద్ది కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొద్దిగా జీడిపప్పు, మసాలా సామాన్లు. దీనికి కొంచెం లవంగ ముక్కలు, యాలకులు, కాయలు, దాల్చిన చెక్క ముక్క, ఇవన్నీ బండపువ్వు, స్టార్, ఇలా ఒక్కొక్కటి ఒక బిర్యానీ ఆకు. తయారు చేసే విధానం చెప్తాను. చిట్టి ముత్యాల రైస్ అంటే ఇలా ఉంటాయన్నమాట. చిన్న బియ్యం, ఇవి చిట్టి ముత్యాల రైస్ అంటారు. వీటిని జల రైస్ కూడా అంటారన్నమాట. రైస్ టమాటాలు 4 గ్లాసులు నీళ్ళు వేసుకుని టమాటాలు ఉడకేస్తున్నాను. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇక టమాటాలు ఉడికి చూసారా, తొక్కగా ఇలా వచ్చేస్తుంది. మనం ఈ ప్లేట్లో తీసుకుందాం. ఒక ప్లేట్లోకి స్టవ్ పెట్టేసి ఒక ప్లేట్లో తీసుకుందాం. ఆ నీళ్ళు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇది ఇలా ఉడికిపోయిన తర్వాత తొక్కలు తీసేయండి, తీసి పాడేయాలి. ఇవి ఇలా వచ్చేసి తొక్క. ఇది మిక్సీ గిన్నెలో వేసుకోండి. వాటర్ వేయకూడదు. మనం వాటర్ వేస్తే మిక్సీ గిన్నె మూత తన్నేస్తుంది మనకి. ఇలా తీసుకోండి తొక్క. తీసుకుని ఇలా పడేసుకోండి. ఇది మనం ఇలా అన్నీ వచ్చేసుకుని తొక్కలు ఇలా తీసేయండి, పడేయాలి. ఇంక ఇది మిక్సీ వేసుకుందాం. ఇదిగో మిక్సీ కొట్టేసాం. జ్యూస్ ఇలా అయింది. ఇందాక మనం టమాటా ఉడకేసాం కదా, ఆ నీళ్ళు కొంచెం ఇందులో పోసుకుని ఇలా ఉడకెట్టేసుకోవాలి. శుభ్రంగా నీళ్ళని వేసి ఇలా తీసుకున్నాం. ఈ వాటర్ని పక్కన పెట్టుకుందాం. టమాటా జ్యూస్ మాట. కొంచెం ఆయిల్ వేసుకోండి. స్టవ్ వెలిగించి దాగి పెట్టాను. వీటెక్కిగా కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అందులోనే కాస్త నెయ్యి వేసుకోండి. ఇది ఇంట్లో కాసిన నెయ్యి మాట. మసాలా సామాన్లు అయ్యి ప్లేట్. మసాలా సామాన్ అన్నీ వేసాను. ఇవి అయిపోయాయి. జీడిపప్పు వేస్తున్నాను. ఒక 2 ఉల్లిపాయలు,
పచ్చిమిరపకాయ వేసి ఉల్లిపాయలు వేగిపోయింది చూసారా. బంగాళదుంప, కొబ్బరి చిక్కుడు, ఇలాగా కాసేపు మగ్గినట్టు మూత పెడదాం. ఇక మధ్య చూసారా, ఇలా నూనెలో ఇలా మగ్గడం వల్ల టేస్ట్ బాగుంటుంది, పసర వాసనలు అయ్యే ఉంటాం. ఇందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కాసేపు సిమ్లో పెట్టుకుందాం, మెల్లిగా మగ్గుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ చూసుకుని వేసుకుందాం. మనం ఉప్పు కారం సరిపోతుంది. ఇప్పుడు ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా చిట్టి ముత్యాల రైసు, అవి తీసి మనం వేసాం. ఇలా వాటర్ ఇవ్వకండి. సిమ్లోనే పెట్టి చేసుకోండి. ఇవన్నీ బిర్యానీ కూడా కారం వచ్చి పెట్టేస్తే బాగుంటుంది అన్నమాట. మసాలా ఇంకా చూసారా, మొత్తం అంతా రైస్కి అంతా పట్టేసింది మసాలా. ఇప్పుడు మనం ఇందులో టమాటా వాటర్ వేసుకున్నాం. మనం 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాం కదా, అందుకని 4 గ్లాసులు వేసుకోవాలి. మనకు టమాటా రైస్ ఎంత వచ్చింది? 3 గ్లాసులే ఇది వచ్చింది. దీనికి వెళ్తూ వాటర్ వేసుకుందాం. టమాటా రైస్ తీసుకున్న తర్వాత తక్కువైతే వాటర్ వేసుకోవచ్చు అన్నమాట. వాటర్ కలిపేసి కాసేపు ఆయిల్లోనే ఉడకనిద్దాం దీన్ని. ఇప్పుడు రైస్ ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం
ఉప్పు అన్నీ చూసుకుందాం సరిపోయా లేదా. నాకైతే సరిపోయినాయి, మీరు ఒకసారి చూసుకోండి. ఇందులో కాస్త కొత్తిమీర వేసి ఇలా మూత పెట్టేసుకోండి. చూద్దాం ఉడికిందో లేదు. కొంచెం అయిపోయింది, కొంచెం మగ్గాలి. మళ్ళీ కలిపేసి మూత పెట్టేసుకుందాం ఒకసారి. మగ్గిందేమో చూద్దాం. ఇప్పుడు మగ్గిపోయింది చూసారా. మనం స్టవ్ కట్టేద్దాం. ఇలా పక్క నుంచి మెల్లిగా తీసుకోండి. ఇలాగా ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేద్దాం, మగ్గుతుంది బాగా. పది నిమిషాలు అయిపోయింది, స్టవ్ ఆపేసి మగ్గింది. ఒక బౌల్లో తీసుకుని చూసారా ఎంత బాగా వచ్చిందో. దుంప అది ఉడికిపోయింది చూసారా. అన్నీ చక్కగా ఉడిదన్నమాట. ఇలా టమాటా రైస్ రెడీ అయిపోయింది, ఒక బాక్స్లో తీసుకున్నాం. ఒకసారి మీరు ఈ టమాటా రైస్ ఇలాగా కమ్మగా రుచిగా చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఇది ఎంత బాగుంటుందో. టమాటా రైస్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్ ఇంకా కావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.